హిందుత్వం ఎలా పుట్టింది, జొరాస్ట్రియన్ ఎలా పుట్టింది, బుద్ధిజం ఎలా పుట్టింది అని కాదు ఇక్కడ రాయబడుతుంది. మీరు అర్థం చేసుకున్నారని చెప్పండి అంతే. మీరు చెప్పిందని చెప్తున్నాను. మీరేమో ఓల్డెస్ట్ రిలీజియన్ అంటే హిందూయిజం అని చెప్పారు. ఈ రిలీజియన్స్ ఎలా ఆరిజిన్ అయ్యాయి అన్నది నేను చెప్పాను. ఇవి ఎక్కడ ఆరిజిన్ అయ్యాయంటే షీనార్ మైదానంలో పుట్టే 11వ అధ్యాయం. అయితే మొదటి అధ్యాయం నుంచి ఉన్నటువంటి దేవుడు ఆ వరుసలో వచ్చిందే క్రిస్టియానిటీ. ఆ దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి క్రిస్టియానిటీ అన్నది రిలీజియన్ కాదు. ఒక ప్రశ్న నన్ను సూటిగా అడగనివ్వండి. చెప్పండి. భూమిని సౌర సృష్టిని సుజింపజేసింది అయితే యేసు ప్రభుల వారే అని మీరు చెప్తారు. అవును. యెహోవా యేసు ప్రభు అంట. అవును. ఇదే ప్రభు అయిన యేసు ఈ భూమిని మళ్ళీ నాశనం చేశాడా? ఇంతవరకు చేయలేదు, ఇక చేస్తాడు. నోవాహు కాలంలో ఆ కుటుంబాన్ని ఒక్కటినే నువ్వు ఆ బోట్లో తీసుకొని వెళ్ళిపో, ఈ భూమిని మొత్తాన్ని నేను నాశనం చేయబోతున్నాను అని చెప్పాడా? దానికంటే ముందు ఏంటంటే మిగతా వారందరికీ సమాచారాన్ని ప్రకటింపజేశాడు. వాళ్ళు రాలే. ఈ భూమిని మొత్తం నాశనం చేసే క్రమంలో ఈ బోట్లో నోవాహుకు ఆయన కుటుంబాన్ని తీసుకొని పోయాడు అని చెప్పేసి బైబిల్లో రాసుందా, రాసలేదా? మిగతా వాళ్ళు రాలేదు, 8 మంది మాత్రమే లోబడ్డారు, కనుక వాళ్ళు రక్షించబడ్డారు. ఆ రోజు ఆ ఘట్టంలో జరిగింది ఏంటి? యేసు ప్రభుల వారు ఈ భూమిని నాశనం చేస్తున్నాను, ప్రళయం వస్తుంది, ఈ ప్రళయంలో మీ కుటుంబాన్ని కాపాడుకో, నువ్వు ఒక్కడివే మంచోడు, మిగతా వాళ్ళంతా కూడా పాపంలో బతుకుతున్నారు కాబట్టి నువ్వు నీ కుటుంబాన్ని తీసుకొని ఈ బోట్లోకి వెళ్ళు అని చెప్పటం ఆ ప్రవర్తన ఉందా లేదా బైబిల్లో? ఉంది. అదేంటో కొద్దిగా చెప్పగలరా? ఏం జరిగింది అసలు ఆ ఘట్టంలో? యేసు ప్రభుల వారు ఓన్లీ నోహాని మాత్రమే కాపాడాలని ఎందుకు అనుకుంటారు? నేను చదివి వినిపిస్తాను. ఆదికాండము 6వ అధ్యాయం అన్న. మీరు భూమి ఇంతవరకు నాశనం చేయలేదు అని అన్నారు, ఒకసారి ఆల్రెడీ చేశారు. చెప్తాను దాన్ని చెప్తానన్న. ఆదికాండము 6వ అధ్యాయం నుంచి ఇదంతా ఉంది. మొదటి వచనం నుంచి, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నరే. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతురులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును అనెను. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఇక్కడ ఆగండి ఒక్క నిమిషం. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషిని, జీవరాశులను, పక్షులను, చెట్లను సైతం ఉండకుండా నాశనం చేయాలని కోరుకున్నాను. భూమి మీద కాదు. మెసపటోమియన్ సివిలైజేషన్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో, భూమి మీద అంతా కాదు. మీరు ఒకసారి మళ్ళీ అర్థం చేసుకోవాలి అది. ఓకే, మీరు అర్థం చేసుకోవాలి. పోనీ ఎక్కడ ఈ ప్రాంతం స్టోరీ ఎక్కడ జరుగుతుంది? పోనీ 5వ అధ్యాయము. దీన్నే ఇంకోసారి అక్కడ లాస్ట్ లో ఉన్నటువంటి ఆ 2 లైన్లు నేను మిమ్మల్ని ఏదో బాధపరచాలని కాదు, నన్ను బాధపడను. ఓకే, ఎందుకంటే నిమిత్త మాత్రులమై ఉన్నాం అందరం. అవునన్నా. రేపు మీరు పోతారు, నేను పోతాం. కానీ ధర్మం అనేది ఏంటో అది వాస్తవంగా చెప్పగలిగే సామర్థ్యత మనకు ఉంటే, ఆ తెలివి నిజంగానే దేవుడు మనకి ఇచ్చి ఉంటే నేను సంతోషం. అవునా, ఖచ్చితంగా. కానీ ఆ లైన్స్ ఒక్కసారి మీరు మళ్ళీ చదివితే మీకు కూడా అర్థమవుతుందని నా ఆశ. నాకు అర్థమవుతుందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జంతువుని ఒకసారి ఆ లైన్ నేను కన్ఫ్యూజ్ అయ్యాను, ప్లీజ్ రిపీట్. దానికే నేను చెప్తాను, దానికి చదివి జస్ట్ ఆఖరి 2 కోసం నేను చదువుతాను, ప్లీజ్. దాని వివరణ కూడా ఇస్తాను. నేను కొత్తగా అర్థం చేస్తుండేది లేదన్న. ఇక్కడ చూడండి 7వ వచనంలో 6 నుంచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం ఉంది తన హృదయంలో. భూమి మీద అన్నాడా లేకపోతే మీరు అన్నటువంటి మెసిడోనియన్ ఏదో సిటీ అన్నారా? అక్కడికి వస్తానన్నా, కంగారు పడకండి, వచ్చేస్తాను. రైట్. భూమి 7వ వచనం, అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. భూమి. ఓకే, రైట్. 11వ అధ్యాయం మొదటి వచనం చదివి వినిపిస్తానండి. 11వ అధ్యాయం మొదటి వచనం, భూమి అంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. భూమి మీద అంతా ఒకటే భాష ఉంది, ఒకటే భూమి అంటే మొత్తం గ్లోబ్ అనేట్టుగా మీరు అంటున్నారు. 2వ వచనం, వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షీనారు దేశముందక మైదానం వారికి కనబడెను, అక్కడ వారు నివసించి. ఎక్కడిది? 11వ అధ్యాయంలో ఎక్కడికి వచ్చారు? షీనారు మైదానం అంటే ఇప్పుడు ఇరాక్ ఉంది కదా, ఇరాన్ ఉన్నాయి కదా, బాగ్దాద్ ఉంది కదా, ఆ బాగ్దాదే బబులోను. ఓకే, అక్కడికి వచ్చారంట. కానీ పైన ఉంది భూమి అన్నంతటా అని ఉంది.
అంటే భూమి ఎందంతటా అంటే ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి మొత్తం గ్లోబ్ అని కాదు. ఈ 10వ వచనంలో ఈ మొత్తం వంశావళి ఏదైతే ఇవ్వబడిందో ఈ వంశావళిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు అక్కడ, వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారో దాన్ని భూమి అంటున్నాడు. ఇప్పుడు మనం మొత్తం అలా అయితే రాయబడలేదన్న. వినండి, నేను చెప్తాను. వెరీ ఫ్రాంక్, అయ్యో అయ్యో, నేను అడిగినటువంటి ప్రశ్న మీరు నోహార్క్ అనే ఒక కాన్సెప్ట్ ఎక్కడికైతే వస్తుందో అక్కడ మీరు కొద్దిగా చదివి అవునన్నా నాకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే క్లియర్ చేస్తారని భావిస్తున్నాను. ఖచ్చితంగా నేను మీకు క్లియర్ చేస్తానన్నా. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురిని కాపాడెను. ఇక్కడ ఏమని రాయబడుతుందంటే పూర్వకాలమందున్న లోకమును. లోకం అంటే ఎంతమంది ఉన్నారు, అది లోకం. అప్పుడు మొత్తం ప్రపంచానికి విస్తరించిన వాళ్ళు 11వ అధ్యాయం తర్వాత విస్తరించడం ప్రారంభించారు. చాలా సంవత్సరాలకి విస్తరించారు. అంతవరకు వాళ్ళు షేనార్ మైదానంలోనే ఉన్నారు. ఏది 11వ అధ్యాయంలో. మనం మాట్లాడుతున్నది 6వ అధ్యాయంలో. 6వ అధ్యాయంలో 7వ అధ్యాయం ఏంటంటే షేనార్ మైదానం దగ్గర కూడా రాల వాళ్ళు. ఎక్కడైతే వాళ్ళు ఈ ఏదైతే తోట నుంచి బయటకు వచ్చారో ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారు వాళ్ళు. కనుక అది వాళ్ళకు ప్రపంచం. వాళ్ళు ఎంతవరకు విస్తరించారో అది వాళ్ళ ప్రపంచం, తక్కువ జనాభా. కనుక వీళ్ళు భక్తిహీనులైనప్పుడు వీళ్ళను ముంచితే సరిపోతాం, మొత్తం గ్లోబల్ ముంచాల్సిన అక్కర్లేదు. బట్ ఆ క్లారిటీ ఉందని అయితే నేను అనుకోవట్లా. నేను చెప్పిందైతే క్లారిటీ. లోకం అంటే ప్రపంచం అనే అర్థం. ఏ కాలంలో మాట్లాడుతున్నాడు అన్నది అది తీసుకుంటాం. బట్ ఒక క్లారిటీ అయితే అక్కడ లేని ఏంటంటే ప్రపంచం అన్నారా, లోకం అంటే ఏంటో ఇక మీరే చెప్పాలా అన్న. ఓకే, ఒకవేళ ఇంగ్లీష్ లో ఉంటే ఏముందో ఒకసారి ఏమన్నా అన్న. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు. దేశం అంటే మనుషులు. ఇక్కడ మాట్లాడుతుంది ఏంటి, భక్తిహీనుల సమూహం మీదకి ఆయన జలప్రలయం రప్పించినప్పుడు. భక్తిహీనులు ఎంతమంది ఉన్నారు? 6వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి ఎంతమంది ఉన్నారు? మీ దృష్టిలో భక్తిహీనులు అంటే అది ముస్లిం అయి ఉండొచ్చు, లేకపోతే అక్కడ ముస్లిమ్స్ లేరు, హిందూస్ అయి ఉండొచ్చు. అక్కడ ముస్లిమ్స్ లేరు, దేవుణ్ణి నమ్మిన బిడ్డలు మాత్రమే ఆయన లోకానికి లేదన్నా. అక్కడ ముస్లిమ్స్ లేరు, హిందూస్ లేరు, ఏ రిలీజన్ లేదు. ఈ రిలీజన్స్ అన్ని వచ్చింది ఎక్కడ అంటే షేనార్ మైదానం 11వ అధ్యాయం నుంచి చెదిరిపోయిన వాళ్ళలోంచి నోహార్కును మాత్రమే కాపాడాలనుకున్న దేవుడు ఆ ఒక్క సంఘటన చెప్పండి పోనీ. అక్కడ రాయబడింది ఏంటంటే అన్న, ఆనాటి ప్రపంచంలో చదివి వినిపిస్తాను. 7వ అధ్యాయం 1వ వచనం. అంటే దేవుడు కేవలం నోవాహును మాత్రం రక్షించాలన్నది కానీ ఆయన ఉద్దేశం అది కాదు. అక్కడ రాయబడుతుంది ఏంటంటే 1వ వచనం, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. నోవహు నీతిమంతుడిగా ఉన్నాడు. అంటే ఆనాటి పరిస్థితుల నడుమ ఈయన నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి నీవు ఓడలో ప్రవేశించు అని అన్నాడు. 6వ అధ్యాయం ఏంటంటే ఓడను తయారు చేసేటువంటి బాధ్యతను తనకే ఇచ్చాడు. 120 సంవత్సరాలు గడువు ఇచ్చాడు. పేతురు రాసిన పత్రికలు ఏంటంటే ఆయన ఆత్మస్వరూపుగా వెళ్ళి వారికి సువార్త ప్రకటించాడు అని ఉంటుంది. అందరినీ రావాల్సిందిగా ఆయన ఆహ్వానించాడు. ఎవరు ఆహ్వానాన్ని తీసుకోలేదు. లూకాసువార్త 17వ అధ్యాయంలో వాళ్ళు జలప్రలయం వచ్చేంత వరకు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికి ఇవ్వబడుచు నారు నాటుతూ అమ్ముచు కొనుచు ఈ లోకంలోనే సరిపోయింది. వాళ్ళు ఓడను గమనించలేదు, ఎందుకంటే అంతవరకు భూమి మీద వర్షం కురవలే. కనుక వాళ్ళు నిర్లక్ష్యం చేశారు, కనుక మరణించారు. నోవహు ఒకటి లోబడ్డాడు, ఓడను నిర్మించాడు, దేవుని నమ్మాడు, నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన్ను రక్షించాడు. అంతేగాని ఇందులో దేవుళ్ళలో పక్షపాతం లేదు. వాళ్ళ అవకాశాన్ని వినియోగించుకోవాలి. సో ఆ రోజు జలప్రలయం వచ్చినప్పుడు చనిపోయబడ్డారు. ఆ 8 మంది ప్రళయం ఆగిపోయిందని చెప్పేసి నోహార్కి ఎట్లా జరిగింది ఆ సంఘటన, అసలు ఎలా జరిగింది ఒకసారి చెప్పండి. అంటే ఆ సంఘటన అంటే ప్రచండమైన వర్షం కురిచింది. 40 రాత్రులు 40 పగులు ప్రచండమైన వర్షం కురిచింది. అగాధ జలాలు విడవబడ్డాయి. అలా ఆనాటి భక్తిహీనుల సమూహం అంతా ముంచివేయబడింది. నోవహు ఆయన 3 కుమారులు 3 కోడళ్ళు తన భార్య 8 మంది రక్షించబడ్డారు. సుమారుగా 1 సంవత్సరం పైగా ఈ జలప్రలయం అంతా జరిగిందన్న. అంటే దేవుడు కొంతమందిని క్షమిస్తాడు, కొంతమంది క్షమించడు. నీతిమంతులు యథార్థవంతులు ఉంటే వాళ్ళకి మాత్రమే చోటు స్వర్గానికి. ఈ బైబిల్ మీద పేరేంటంటే అన్న పరిశుద్ధ గ్రంథం. ఈ దేవుడు ఎవరంటే అన్న పరిశుద్ధుడు, న్యాయవంతుడు, ప్రేమాస్వరూపి. ఎవరినన్నా చంపేస్తే యేసుప్రభు క్షమిస్తాడా? ఏంటన్నా? ఎవరినన్నా చంపేస్తే యేసుప్రభు, నేను ఎవరినన్నా మానబంధం చేస్తే క్షమిస్తాడా? క్షమించడు. ఆ వ్యక్తి వచ్చి నిజంగా పశ్చాత్తాపడి దాన్ని చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడి, యేసుప్రభు నేను పాపం చేసిన పశ్చాత్తాపడి నా పాపాన్ని క్షమించు అని ఆయన పాదాలు పట్టుకుంటే క్షమిస్తాడు. ఒకవేళ క్షమించుమని అడగకపోతే దేవుడు క్షమించాడు. లేదు,
ఈ భూమి మీద ఎలాంటి తప్పునైనా దేవుడు క్షమించగలడు, కానీ కొన్ని తప్పులను క్షమించలేడు అని చెప్పి కూడా చెప్తుంటారు. ఇప్పుడు సపోజ్ మానబంధాలు చేసినా, మర్డర్లు చేసినా దేవుడు దాన్ని ఏ రీతిలో కూడా క్షమించబడదు, కానీ పశ్చాత్తాపడితే క్షమిస్తాడు అని చెప్పి అని అంటారు. అవునన్న. హిందూ ధర్మం ప్రకారంగా స్వర్గం ఉంది, నరకం ఉంది. ఈవెన్ ఖురాన్ ప్రకారంగా కూడా స్వర్గం ఉంది, నరకం ఉంది. ఈవెన్ క్రిస్టియానిటీ ప్రకారంగా కూడా స్వర్గం ఉంది, నరకం ఉంది. క్రిస్టియానిటీలో ఉన్న నరకం పరలోకం వేరు అన్న, మిగిలినటువంటి చోట అగ్ని ఆరదు, పురుగు చావదు వంటి నరకాలు ఉన్నాయి. అవును. ఇక్కడ స్వర్గం ఏంటి అని అంటే లాస్ట్ అక్కడ బాధలు ఉండవు, అప్పులు ఉండవు, టెన్షన్స్ ఉండవు. అన్ని స్వర్గాలు ఒకటే చెప్తున్నాయనా? లేదన్న, నేను ఒకటే చెప్తున్నానంటే నాకు మిగతా వాటి గురించి తెలియదు, వాటి గురించి జాన్ పాల్ గారు తెలుసుకోలేదు. భారతదేశం యొక్క చరిత్రలో క్రిస్టియానిటీ రాజులు కానీ, చక్రవర్తులు కానీ, మీ యొక్క ఇతిహాసం కానీ, మీ యొక్క పురాణాలు కానీ, ఈ భారతదేశంలో క్రిస్టియానికి ఉన్నటువంటి చోటు ఏంటంటే మీరు ఏం చెప్తారు? క్రిస్టియానిటీ సంబంధించిన రాజులు లేరు, క్రిస్టియానిటీ సంబంధించినటువంటి ఈ పెద్దలు ఎవరైతే వాళ్ళు లేరు. క్రీస్తు శకం 52లో అపోస్తుడైన తోమా భారతదేశానికి వచ్చాడు. యేసుప్రభులు వారు రాలేదా? యేసుప్రభు రాలేదు, ఆయన మరణించి తిరిగి లేచి తన శిష్యుల్ని ప్రపంచాన్ని పంపించాడు. అంటే ఎంతసేపు మీకు ఎప్పుడు అనిపించలేదా? నాకు కూడా అప్పుడప్పుడు ఈ ఇతిహాసాలు అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఓకే. యేసుప్రభుల వారు అని అంటే ఈ భూమి మొత్తానికి కూడా రక్షకుడై రావాలి. అవును. కానీ ఇప్పుడు ఒక బైబిల్ ఏం చెప్తుంది, లాస్ట్లో అపోస్తులైన పౌలు ఎక్కడెక్కడ తిరిగాడో ఆ మ్యాప్ చెప్తా ఉంటుంది. అవును. రైట్. ఆ తర్వాత ఆదికాండం అదంతా కూడా ఒక ఓల్డ్ టెస్టిమోనియల్ కాబట్టి చెప్పారు. కానీ ఇక్కడ భక్తులు ఎక్కడెక్కడైతే తిరిగారు, ఎక్కడెక్కడైతే ప్రచారాలు చేశారు అనేది బైబిల్ మ్యాప్తో సహా ఇస్తుంది లాస్ట్లో. అవును. యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు భూమి మీద ఈ భూమండలంలో ఉన్న మానవులందరి కోసం ప్రాణాలు అర్పించాలి. అవును. నిజం చెప్పాలంటే నాకు బాగా మిస్టరీగా అనిపించేది, బికాస్ మీకు కూడా నా క్వశ్చన్గా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఒక వ్యాన్లో నుంచి వినిపించినప్పుడే మీకు ఇది అనిపించినప్పుడు అంటే బేసిక్ మీకు కూడా ఒక స్పందించే గుణం ఉందని అనిపించింది నాకు. అవును. అలెగ్జాండర్ ఏమో 256 BC బ్యాక్, అంటే యేసు ప్రభుల వారు వచ్చింది మొన్న 2000 సంవత్సరాల బ్యాక్. ఆయన 2356 సంవత్సరాల క్రితమే ప్రపంచం అంతా మీద దండయాత్ర చేసి ఒక పెద్ద రాజు అని పేరు సంపాదించాడు. అవును. అంటే అప్పటికి మానవులు ఉన్నారు, రాజులు ఉన్నాయి, రాజ్యాలు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు, అంతా ఉంది. కానీ యేసు ప్రభుల వారు వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. అవును. అప్పుడు ఎంతమందిని రక్షించాలి, ఎక్కడెక్కడ ఆయన ప్రచారం చేయాలి, ఎక్కడెక్కడ ఈ మానవులందరూ అర్థం చేసుకునే విధంగా ఉండాలి. ఇప్పటికీ క్రిస్టియానిటీ మీద ఉన్న పెద్ద మచ్చ ఏంటంటే ఎడారి మతం అని అంటుంటారు. అనేది ఎవరంటే ఈ మైదానం మైండ్ వేసుకుని ఉంటారు కదా, వీళ్ళు మాట్లాడతారు ఎడారి మతం. ఇప్పుడు నేను అడిగినటువంటి క్వశ్చన్కి మీరు ఆన్సర్ నేనేంటంటే చెబుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చరిత్ర ఏంటంటే మీరు నాకు క్లారిటీ ఇవ్వాలి. ఇక్కడ ఎడారి మతం అంటే ఏంటి అసలు, ఆ పదానికి అర్థం ఏంటి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక వేరే కంట్రీ నుంచి ఇండో ఆరియన్స్ వచ్చారు ఒక 5000 సంవత్సరాల క్రితం ఈ ఈ భారతదేశ భూభాగాన్ని పదాన్ని మాత్రమే నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎడారి మతం అంటే ఏంటి? ఎడారి మతం అని అంటే ఒక జోర్డాన్, ఒక ఇజ్రాయెల్, ఒక దుబాయ్, ఒక సౌదీ అరేబియా, ఒక ఇరాన్, ఇలాంటి దేశం నుంచి ఒక ఇజ్రాయెల్లో మాత్రమే ప్రయాణించినటువంటి ఈ మతాన్ని తీసుకొచ్చి మా మీద రుద్దారు అనేది దీని యొక్క అర్థం. నేను అందుకు ఎడారి మతస్థులు అని అంటారు. నేను ప్రారంభంలో ఏం చెప్పానంటే క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్. ఇది రిలీజియన్ కాదు, సృష్టిని చేసినటువంటి సృష్టికర్త, మానవ చేసినటువంటి సృష్టికర్త ఆయన చేరుకునేటువంటి ఏకైక మార్గం క్రిస్టియానిటీ. ఇది రిలీజియన్ కాదు. ఇది ఒకవేళ ఎడారి మతం అంటే కనుక మన భారతదేశంలో తారు ఎడారి ఉంది, ఇజ్రాయెల్ కంటే పెద్దది. ఆ లెక్కన ఆ ఇజ్రాయెల్ చిన్న ఎడారిలో ఉండే అక్కడి నుంచి వచ్చింది ఎడారి మతం అయితే మరి తారు ఎడారి దానికంటే చాలా పెద్దది. మరి ఇది ఎడారి మతం కాదు జాన్ గారు. లాజిక్ ఈజ్ నాట్ దట్. ఈ భూ ప్రపంచాన్ని మొత్తానికి యేసు ప్రభుల వారు దేవుడే అయి ఉంటే కేవలం ఇజ్రాయెల్ వరకు ఎందుకు ఈ భూమండలాన్ని మొత్తం ఆయన తిరిగి ఉండాల్సింది. అవును. నేనే దేవుణ్ణి అని అందరినీ మెప్పించాల్సింది. అవును. చివరికి మానవుల చేతిలో సరే నేను అలా అనకూడదు, తిరిగి లేచారు, ఓకే. రోమన్ చేతిలో కొట్టబడ్డాడు, అవును, సిలువేయబడ్డాడు, అవును, తిరిగి మళ్ళీ లేచాడు, అవును, ఇదంతా ఓకే. అవును. బట్ స్టోరీ మొత్తం ఎక్కడ జరిగింది? జెరూసలేం కదా. అవును. మొత్తం మరి ప్రపంచం అంతా ఏమైపోవాలి అప్పుడు? ఓకే, దానికి చెప్తున్నాను. ఇప్పుడు మనం తీసుకుంటున్నటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో, సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక సందర్భంలో ఆపరేషన్ చేయించుకుంటాం, అంటే చివరికి ఒక పంటి ఆపరేషన్ కానీ ఏదో ఒకటి, మనకు మత్తు మంది ఇస్తారు కదా. ఇంతగా మత్తు మందిని కనిపెట్టింది ఎవరు? నేను చెప్తాను. US లో తయారైన మందుని ఇక్కడ తీసుకొచ్చి వాడుతున్నాము. నా పాయింట్ అది కాదు.
మత్తు మందుని ఎవరు మొట్టమొదట దాన్ని మీరు ఒక మాట అన్నారు గుర్తుందా, మా చెల్లి మీద డిబేట్ కి నేను గెలుస్తున్నాను కానీ లే. ప్రామాణికంగా గెలుస్తున్నానే తప్ప నిజంగా గెలవట్లేదు. నేను ఇప్పుడు పాయింట్ చెప్పలే, ఇంకా మీరు ప్రశ్నించారు, నేను ఇంకా సమాధానం చెప్పలే. ఆ మత్తు మందుని కనిపెట్టింది ఇప్పటికీ మత్తు మందును తీసుకుంటున్న వ్యక్తులకు ఎవరికీ తెలియదు, ఆయన ఎవరో తెలియదు, నిజంగా తెలియదు. ఆ మత్తు మందు రావడానికి కారణమైనటువంటి ఆ బేస్ ఏంటో కూడా ఎవరికి తెలియదు. స్టిల్ ప్రపంచమంతా అది వాడబడుతూ ఉంది. తెలీదు అనేది ఉండదండి. మందు ఒకటి తయారైంది. సపోజ్ ఇప్పుడు కొన్ని ఫోన్ని తయారు చేసిన పలానా వ్యక్తి అని, ఐన్స్టీన్ గారు తయారు చేసింది ఇది అని, జీరోని కనిపెట్టిన ఆర్యభట్ట అని తెలుసుంటది. అతనికి తెలియదు అని అంటే ఆయన తెలుసుకోలేదు అని తప్పితే గానీ దానికి కనిపెట్టిన వాడు లేరు, ఆ ఫార్ములా రాలేదు అని అయితే కాదు. జాన్ గారు నేను చెప్పింది నా క్వశ్చన్ సింపుల్, నా సమాధానం ఇంకా ప్రపంచాన్ని మొత్తాన్ని తిరిగేసినటువంటి అలెగ్జాండర్ గొప్పోడా కేవలం ఇజ్రాయెల్ వరకే పరిమితమై అక్కడి వరకే మ్యాప్ చూపించినట్ట యేసు ప్రభుల వారు గొప్పవాళ్ళ? ఇది నాకు చిన్న క్వశ్చన్ అంతే. నేను మిమ్మల్ని కించపరచడానికి కాదు ఇది అడుగుతుంది. కించపరిచినా నేను బాధపడేది లేదు ఇక్కడ. ఓకే, అలెగ్జాండర్ మనిషి, మీలాంటి నాలాంటి మనిషి. ప్రభు అయిన యేసుక్రీస్తు గాడ్ ఇన్కార్నేట్, దేవుడు నరావతారిగా వచ్చాడు. కాబట్టి దైవమానవుడైన యేసు ప్రభుకి మానవుడైనటువంటి అలెగ్జాండర్కి పోలిక లేదు ఇక్కడ. నేను ఒకటి చెప్తాను, చెప్పండి. ఇకపోతే ఒక సమాధానం చెప్పాలి, మిగిలిపోయింది. లేదా సమాధానం మిగిలిపోయింది ఒకటి మీరు అడిగింది. అదేంటంటే ఈ మత్తు మంది ఎవరైతే కనిపెట్టారో ఆ పర్సన్ ప్రపంచంలో తిరిగి అమ్ముకోవాల్సిన అక్కర్లే. ఒక్కసారి దాన్ని కనిపెడితే ప్రపంచమంతా దాన్ని వినియోగిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు ప్రపంచంలో తిరగాల్సిన అక్కర్లే. ఆయన సిలువ మీద ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, ఆయన సువార్తను సర్వప్రపంచం పంపించాడు. మార్కు సువార్త చివరి అధ్యాయం చివరి వచనం ఏముందంటే, వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించరు. వెనువెంట ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంటనే జరుగుతూ వచ్చిన సూచక్రియల వలన మహత్కార్యం వలన వాక్యమును స్థిరపరచుతూ ఉండెను అనేటువంటి మాట వ్రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు వెంబడించి ఈ ప్రపంచంలో తన సువార్తను వ్యాప్తి చెందించాడు. లేకపోతే కనుక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మతాలు, అనేకమైన సిద్ధాంతాల్లోనికి ఒక సిలువ మీద ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి ఆయన ఈ ప్రపంచంలో ఇంత విస్తరించడానికి కారణం ఏంటంటే, ఆ రోజు సిలువలో ప్రాణం పెట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మస్వరూపిగా అపోస్తులు వెంట ఉన్నాడు కాబట్టే ఈరోజు ఇంత ప్రపంచాన్ని క్రైస్తవ్యం ఆక్రమించగలిగింది. భౌతికంగా ఆయన అక్కడే తిరిగాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత ఆత్మీయంగా వీరితో పాటు ఉండి ఇప్పటికీ నా ద్వారా కూడా ఈ ప్రపంచానికి ఆయన తిరుగుతున్నాడు సువార్త రూపేనా. ఆయన దేవుడైనప్పుడు ఆయన తిరగాల్సిన అక్కర్లేదన్న. ఆయన దేవుడైనప్పుడు ఎలాగైనా ఆయన కార్యం జరిగించుకుంటాడు. మానవులకు అవసరం అది, ప్రపంచంలో తిరగాల్సిన అవసరం. ఆయన దేవుడైతే తిరగాల్సిన. గారు బైబుల్ అంతా బాగా చదివారు కదా? అవునన్నా. భగవద్గీతను కనీసం టచ్ చేయలేదు అని అన్నారు. అది టచ్ చేయమని నన్ను పిలవలేదంటే మీరు చదవాలి అని కోరుకోలేదు, మీరు చదవలేదు. అంత ఇంప్రెసివ్గా నాకేమనిపించలే అక్కడ. మీరు అసలు చదవలేదన్నప్పుడు ఇంప్రెషన్ అదే అంటున్నాను. మరి ఇది నాకు అసలు తెలియదు, బైబిల్ తెలియదు. కానీ ఇది నన్ను పదే పదే రకరకాల సందర్భాల ద్వారా ఇది ఆకర్షించింది. యేసుప్రభు ఆకర్షించాడు. మరి అంతకాలం నేను అక్కడే ఉన్నప్పుడు నా పేరు కూడా అదే అయినప్పుడు ఎందుకని వాటి వైపు నా మనసు మనలేదు? వాటిలో ఏదైనా ప్రభావం ఉంటే నేను చెప్తాను. ఇతిహాసాలు, పురాణాలు నిజంగానే చాలా గొప్పవిగా ఉంటాయి. మీరు శోధించినప్పుడు ఒక భగవద్గీతని కానీ, ఒక రామాయణాన్ని కానీ, లేకుంటే ఇతిహాసాల గురించి కానీ చదువుతున్నప్పుడు ఖురాన్తో పాటు కానీ, బైబిల్తో పాటు కానీ ఇవన్నిటిని పరిశోధించిన తర్వాత మతం మారాలా వద్దా అని ఆలోచించుంటే బాగుండేదేమో. మీకు అనిపించలేదు ఎప్పుడు? నేను మతం మారలేదు. క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఎ రిలీజన్. నేను మతం మారలేదు. సనాతన ధర్మం అనేది మతమా ధర్మమా? మతం అని మీరే స్థాపించారు. లేదు, మతం ఇంతకు ముందే ఓల్డెస్ట్ రిలీజన్ మీరే స్థాపించుకున్నారు. సో ఇక మీరు దానికి క్రాస్ చేయకండి. సనాతన ధర్మం రిలీజియస్ కాదు. మీరు అక్కడ గూగుల్ కొట్టి చూడండి. గూగుల్లో నా చేతికో లేదు. గూగుల్లో హిందూయిజం అనేది రిలీజియస్ కిందకి వచ్చింది. మరి క్రిస్టియానిటీ అసలు రిలీజియస్ కాదు అని ప్రూవ్ చేయలేరు మీరు. నేను చెప్తున్నా వినండి. ఇప్పుడు మనం దానికి అంటున్నాను నేను. ఇప్పుడు మహేందర్ గా ఈ స్టూడియోలో కూర్చొని, జాన్ పాల్ గారు అక్కడ కూర్చొని చరిత్ర గురించి మాట్లాడేస్తే, మనకు తెలిసిన హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడేస్తే కాదు కదా. నేను చెప్తుంది ఏంటంటే, మనం మాట్లాడిన దాంట్లో మనకు తెలుసుంటే తెలిసినంత చెప్పాలి. తెలియలేదు అని అంటే నేను తెలియలేదు అని చెప్పేస్తే సరిపోతుంది. అవును. నేనేమంటానంటే, బైబిల్ని చదివి లేదంటే అక్కడక్కడ ఆకర్షితులయ్యారు మీరు. మీకు కనిపించింది మీ నాన్న, మీ చెల్లి, వాళ్ళు వీళ్ళ మధ్యలో ఒక డిబేట్లో ఓడిపోయారు మీ అన్న అని అంటున్నారు. నేనేమంటున్నానంటే, శ్రీ మహావిష్ణువు గురించి పూర్తిగా మీరు చదివేసి ఉండుంటే, ఆయన భూమిని ఎత్తాడని, ఒక సముద్రంలో ముంచాడని, ఆ టైంలో వరహ రూపంలో వచ్చాడని, భూమాత కూడా ఒక దేవత అని ఈ చరిత్రను చదువుతున్నప్పుడు నాకు మధ్య మధ్యలో మీలాగానే అనిపించేది. నిజంగానే ఈ ఇతిహాసాలు, పురాణాలు ఇంత కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి ఏంటి? ఉదాహరణకి ఇప్పుడు నేనేం చెప్తానంటే,
సరే మీ పక్షంలో మాట్లాడతా. ఓకే. యేసు ప్రభుల వారు మేరీ మాతకు పుట్టారు. అవును. చాలా మంది వక్రీకరించి చెప్తుంటారు, కానీ నేను వక్రీకరించాను. ఓకే. ఎందుకంటే కలికి అవతారంగా వస్తున్నప్పుడు ఎవరు శ్రీ మహావిష్ణువు ఇంకో అవతారంలో వస్తాడు అని అనుకున్నప్పుడు దానికి యేసు సంబంధం ఏంటి? లేదు, ఆయన తిరిగి కలికి అవతారంలో వస్తున్నప్పుడు ఒక 12 ఏళ్ల బాలికకి తను పుడతాను అని చెప్పి ఇతిహాసంలో రాసింది. అసలు సైన్స్ కూడా దాన్ని ఒప్పుకోదు. 12 ఏళ్ల బాలిక ఎలాగంటది అంటే అలాంటప్పుడు స్పర్మ్ లేనప్పుడు మేరీ మాతకి ఒక యేసు ప్రభుల వారు ఎలా పుడతారు అని చెప్తారు. తను ప్యూబర్టీకి రావాలంటే 13 years కావాలి. 12 years ఎలా పాసిబుల్ అవుతుంది? ఏమంటానంటే అదే కదా, ఒక సెక్స్ జరగకుండా మానవుడు పుట్టగలడా? సెక్స్ జరగకుండా మానవుడు అసలు స్త్రీ పురుషులు లేకుండా మట్టిలోంచి దేవుడు తీసాడని ఆదికాండం చెప్తాను అక్కడ రాసుంది. ఇక్కడ ఆదికాండం దాటిన తర్వాతనే మేము మరియమ్మ దగ్గరికి వస్తాం. నేనేమంటా, ఆదికాండంలో దేవుడు నేల మంటితో నరుని నిర్మించి వాళ్ళ ఆకారంలో జీవవాయువు కాదంటలే. ఆ దేవుడి సమస్య మనిషి మేల్ ఫీమేల్ కలవకుండా ఇంకొకరు కలవాలి అంటే టెస్ట్ బేబీస్ అవన్నీ వద్దు. సైన్స్ ప్రకారంగా మేల్ ఫీమేల్ కలవకుండా బేబీ పుట్టదు. ఇది న్యాచురల్ బర్త్. ఓకే. మేల్ ఫీమేల్ అన్నది న్యాచురల్ బర్త్. యేసు ప్రభుల వారు మేరీ మాతకి స్పర్మ్ లేదు, వాళ్ళు చాలా మంది టెస్ట్ చేశారంట కూడా. యేసు బర్త్ అన్నది మిరాక్యులస్ బర్త్. అది ఇది అలానే అవుతుంది. 12 ఏళ్ల బాలిక పుట్టొచ్చు, ఎవరికైనా పుట్టొచ్చు. నా క్వశ్చన్ అది కాదండి. నేను బైబిల్ పట్టుకున్నా అన్న. ఆదికాండం దాటిన తర్వాతనే మేము మిగతా సందర్భాలకు వెళ్తాం. ఆదికాండంలో దేవుడు నేల మంటితో నరుని నిర్మించి వాడి నాసికారంలో జీవవాయువు వదిలినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. అంటే ఏ స్త్రీ పురుషులు లేకముందే మట్టితో చేసి ఆయన మనిషిని చేసినప్పుడు, ఆ పురుషుడి నుంచి స్త్రీని చేసినప్పుడు, ఇప్పుడు మరియమ్మ గండం అన్నది మాకు పెద్ద విశేషం కాదు. ఇక్కడ మిరాక్యులస్ బర్త్ మేము ఒప్పుకుంటాం. బ్రహ్మం గారు ఐడియా ఉన్నారా మీకు? బ్రహ్మం గారి కాలజ్ఞానం గురించి మా ఏరియాలో విన్నారా? మా ఏరియానే. ఏంటి ఆయన గురించి, ఆయన హిస్టరీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన గురించి ఏం చెప్పాలి అంటే ఆయన సన్యాసి మరి జోగి, సారీ నాకు తెలియదు. నో ప్రాబ్లం, చెప్పండి. సన్యాసి మరి జోగినో ఏదో అనుకుంటాను. సన్యాసులే అని చెప్పొచ్చు. సన్యాసినా అంతే అన్న. ఆయన ఏదో సజీవ సమాధి అయ్యాడు అని చెప్పుకుంటారు. ఎప్పుడు బయటకు వస్తాడని చెప్తారు. నా చిన్నతనంలో ఆ నాటకాలు కూడా చూసేవాడిని. అంతకుమించి నాకు తెలియదు అన్న. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో రేపు ఏం జరగబోతుంది అనేటువంటివి కొన్ని చెప్పాడు. ఒక విధవరాన్లు ఈ దేశాన్ని పాలిస్తుంది అని చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? బ్రహ్మం గారి కాలజ్ఞానంలో రాసిన పుస్తకం ఏంటి, అది ఎక్కడుంది, దాని పేజ్ నెంబర్ ఏంటి? నేను చెప్తాను వినండి. అంటే ఎక్కడ ఏ వింత జరిగినా సరే బ్రహ్మ గారు చెప్పాడు అంటున్నారు తప్ప. కాలజ్ఞానంలో నేనేమంటున్నా, గ్రంథాల రూపంలో రూపొందించినటువంటివి మనం మఠంకి వెళ్ళి మాట్లాడదాం. దాని గురించి ఎవరన్నా చెప్తే అప్పుడు ఖచ్చితంగా మనం తెలుసుకుందాం. ఓకే. ఒక బ్రహ్మం గారి కాలజ్ఞానంలో మీరేం చెప్పారంటే సజీవ సమాధి అయిన తర్వాత నేను మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పి అనేసి సజీవ దహనం అంటే సమాధి. అవును. యేసు ప్రభుల వారు 3 రోజుల తర్వాత లేచాడు, మళ్ళీ నేను రాబోతున్నాను అని అన్నాడు. అవును. ఒక బ్రహ్మం గారు ఎక్కడో మీ ఊరు పక్కన పుడితే ఆయన చెప్పినదే జరుగుతుందని మనం అనుకుంటున్నాం. నేను అనుకోవట్లేదు. ప్లస్ ఆయన తిరిగి వస్తాడు అని అంటే నమ్ముతున్నాం. నేను పొరపాటును కూడా మీరు నమ్మరండి. నేనేమంటున్నా, ఇప్పుడు రిలీజియస్ పరంగా లేదా ధర్మం ప్రకారంగా అదొక వే అంటున్నారు. యేసు ప్రభుల వారు ఇది చెప్పారు, నేను ఇది పాటిస్తున్నా, ఇది ప్రామాణికంగా తీసుకుంటున్నా అని చెప్తున్నా. హిందూ ధర్మాన్ని నమ్మినటువంటి వాళ్ళు ఇది ప్రామాణికంగా తీసుకుంటారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మీకు యేసు ప్రభుల వారు మళ్ళీ తిరిగి వస్తానని చెప్పాడు. రైట్, రెండో రాకడ జరగబోతుంది. అంత దినములలో ఎలాంటివి జరుగుతాయి అని చెప్పేసి పొందుపరిచారు అందులో. ఎలాంటివి జరుగుతాయి అని చెప్పారు, కొద్దిగా మీరు చెప్పగలరు? నేను చదివి వినిపించాను. అంత్య దినాల్లో ఏంటంటే మనుషులు ఎలా మారుతారు అనే దానికి వ్రాయబడింది. నేను చదివి వినిపిస్తానన్న. తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయాన్ని చదివి వినిపిస్తానన్న. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడువై ఉండుము. మనుషుల్లా మారుతారు అంత్య దినాల్లో అని మారుతారు. కానీ అంత్య దినాలలో ఎలాంటి రోజులు రాబోతున్నాయని చెప్పి కూడా చెప్పింది బైబిల్. దాని గురించి చెప్తారా? అంటే ఎలాంటి రోజులు అంటే ఇవే కదా, మనుషులు ఇలా మారుతారు. ఇంకేముంది అక్కడ? అప్పుడు భూమిని ఎలా నాశనం చేస్తాడు, ఆయన రాకడకి ముందు ఎలాంటి సూచనలు జరుగుతాయి, సూచక క్రియలు ఏం జరుగుతాయి అని రాస్తున్నాయి. ఓకే, నేను చదివినిపిస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి నుంచి చివరి దాకా మొత్తం ఇదేనన్నా. అయితే ఎలాగుంటుంది ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి యెరూషలేము నాశనం గురించినటువంటి విషయం, యేసు ప్రభు 2వ రాకడ గురించినటువంటి విషయం. ఈ 28 వరకు యెరూషలేము నాశనం గురించి. ఇక 29 నుంచి చూడండి.
ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలించబడును. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. మరియు ఆయన గొప్ప బోరతోనూ తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. ఈ ఆకాశానికి సంబంధించినటువంటి ప్రళయాలు ఇవన్నీ కూడా చోటు చేసుకుంటాయి. ఇవన్నీ సూచన యేసు చెప్పాడు. హిందూయిజం అనేది బుద్ధిజం తర్వాతనే పుట్టింది. బుద్ధిజం తర్వాతనే హిందూయిజం అనేది పుట్టింది. ఎందుకంటే బుద్ధుడి కాలంలో ఎక్కడ కూడా బుద్ధుడు చేసినటువంటి బోధనలు కనుక మీరు గమనిస్తే ఎక్కడ కూడా రాముడి పేరు కానీ కృష్ణుడి పేరు కానీ, లేదంటే ఇప్పుడు మీరు ఏదైతే కొన్ని దేవుళ్ళు మన హైందవ సహోదరులు ఏదైతే కొంతమంది దేవుళ్ళని కొలుస్తూ ఉన్నారో వీళ్ళెవరి ప్రస్తావన బుద్ధుడి దగ్గర నుంచి రాలే అసలు ఇంతవరకు. అప్పుడు ఆట కాలంలో బుద్ధుడు ఎక్కడా కూడా ఆయన బోధనలో కానీ ఎక్కడ వీళ్ళ పేర్లు అనేది ప్రస్తావించాలి. ఒకటి. తర్వాత ఏంటంటే సంస్కృతం వచ్చిన తర్వాత బుద్ధుడు మీ లెక్క ప్రకారం ఏ కాలమాన టైంకి ఉన్న వ్యక్తి? BC 500 బిఫోర్ క్రైస్ట్. బిఫోర్ క్రైస్ట్. యేసు ప్రభువు వారు ముందు పుట్టకన ముందే అవును బుద్ధుడు ఉన్నారు. బుద్ధుడు ఉన్నాడు BC. సో అది తర్వాత ఏంటంటే మనకి ఇంకో ఆధారం ఏంటంటే అంటే అప్పుడు ఓల్డెస్ట్ మతం బుద్ధిస్ట్ అనుకోవచ్చు కదా కాసేపు క్రిస్టియానిటీ కన్నా కూడా. క్రిస్టియానిటీ కంటే ఓల్డెస్ట్ బుద్ధిజం అని అనుకోవాలంటే మరి బుద్ధిజం కంటే జుడాయిజం ముందు అనుకోవాలి కదా. సరే ఏదేమైనా ఇంకొకటి ఏంటంటే అయితే కొత్త మతం అని అనొచ్చా? మతం అని అనడానికి లేదు. క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళని మనం రికగ్నైజ్ చేసింది ఎప్పుడంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాతే. కానీ యేసుక్రీస్తు మానవుడిగా పుట్టక ముందు కూడా పాత నిబంధన కాలంలో ఆయన కనపడతా ఉంటాడు పాత నిబంధనలో. కాబట్టి క్రీస్తు పూర్వం కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా క్రిస్టియానిటీ అనేది అంటే ఆ పేరు అనకపోవచ్చు కానీ అది సృష్టి ప్రారంభం నుంచి ఉందని అనుకోవచ్చు దాన్ని బట్టి. ఎందుకంటే క్రీస్తు గురించి పాత నిబంధనలు కూడా రాయబడి ఉంది కాబట్టి ఆ కాలం నుంచే ఉంది అని దాని ఉనికి అనేది ఉందని అప్పటి నుంచి అనుకోవచ్చు మనం. తర్వాత ఒక మాట చెప్తున్నాను. బుద్ధుడు కాలానికి వచ్చేసరికి మనకి రాముడు కృష్ణుడి ప్రస్తావన ఎక్కడా లేదు. తర్వాత సంస్కృతం అప్పుడు మన ఈయనున్నాడు కదా అశోకుడు రాసినటువంటి శాసనాల్లో కూడా ఎక్కడ కూడా సంస్కృతం దేవనాగరి లిపికి అది బ్రహ్మీ లిపి ఉంది. బ్రహ్మీ లిపి ఎక్కువగా రాయబడింది. అంతేగాని సాంస్క్రిట్లో ఎక్కడ కూడా అవి రాయబడి. అశోకుడు ఏ మతానికి చెందినవాడు సార్? అశోకుడు బౌద్ధ మతానికి చెందినటువంటి వాడు. కానీ అశోకుడు మందిరాలు నిర్మించినట్టుగా ఏం లేఖనాలు చదవలేదా సార్? మందిరాల ఆలయాలు ఏమి నిర్మించలేదు ఆయన. అయ్యో, అశోకుడు కాలం నాటప్పుడే కదా సార్ ఇదంతా మనకు ట్రేడ్ అంతా వచ్చిందంటారు, రిజర్వేషన్ సిస్టమ్ వచ్చిందంటారు. అవును, వాటికి దేవాలయాలకు సంబంధం. దేవాలయాలు అంటే ఏ దేవాలయాలు కట్టాడు అని నా సంబంధం. దేవాలయాలు కాదు, ఆయన బుద్ధుడికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఆయన స్థాపించాడు. బౌద్ధ అవన్నీ కూడా ఉద్యమం అంతా బాగా చేసిన తర్వాత చాలా మంది చనిపోయిన తర్వాత ఆయన అవును బుద్ధిజం ఏదో ఫాలో అయినట్టుగా చివరిలో కనిపిస్తూ ఉంటుంది. అదంటే హిందూ మతం అనేది ఎప్పటి నుంచి ఉంది అనే దాని గురించి 2 మాటలు చెప్తాను నేను. మీరు అది మనం పక్కన పోయింది. ఇప్పుడు సంస్కృతంలో రాయబడినటువంటిది ఇది. మరి అశోకుడి శాసనాల్లో సంస్కృతం అంత విరివిగా ఉన్నప్పుడు మరి ఆ శాసనాల్లో ఎందుకు రాయలేదు సంస్కృతాన్ని, బ్రహ్మీ లిపి ఎక్కువ ఎందుకు వాడారు అనేది ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆ కాలంలో ఈ సంస్కృతం కానీ ఈ గ్రంథాలు కానీ ఇవన్నీ కూడా ఆ విధంగా రాయబడి లేవు, ఆ కాలంలో లేవు. తర్వాత మనం ఇంకొక విషయాన్ని కానీ మనం గమనిస్తే పూణేలో బండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక సంస్థ ఉందండి. వాళ్ళు ఏంటంటే అతి పురాతనమైనటువంటి వాటిని మన ఇండియాలో ఉన్నటువంటి వాటి కార్బన్ డేటింగ్ చేసి అది యునెస్కోకి పంపించేసి దాన్ని రికగ్నైజ్ చేస్తారు, ఈ కాలానికి చెందింది పలానా అని. అట్లాగే అతి పురాతనమైనటువంటి వేదాలు రాసినటువంటి మాన్యువల్ స్క్రిప్ట్స్ అనేవి వాళ్ళ దగ్గర ఉన్నాయి, చేతితో రాసినటువంటి వేదాలు. వాటిని వాళ్ళు కార్బన్ డేటింగ్ చేశారు. కార్బన్ డేటింగ్ చేస్తే దాని వయసు ఎంత అని అంటే క్రీస్తు శకంలో ఎంత చూపిస్తుంది అది. వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ మన యునెస్కోకి పంపించేశారు. ఇది మా దగ్గర అతి పురాతనమైంది, ఓల్డెస్ట్ది వేదాలు చేతితో రాయబడినటువంటి మా దగ్గర ఉన్నాయి, ఇదిగో దీని కాలం ఇది, క్రీస్తు శకంలోనే ఇది రాయబడి ఉంది అని చెప్పి అక్కడ రికగ్నైజ్ చేశారు యునెస్కోలో. మనకు అదొక్కటే కనపడుతుంది, ఇంక ముందు ఉన్నట్టు ఏం కనపడట్లా. వేదాలు ముందు అంటారు అన్నిటికంటే, చేతితో రాసినటువంటిది అదే కనపడుతుంది మనకి, ఇంకేమీ లేవు. అట్లాగా మనం ఏ విధంగా ఏ ఆధారాన్ని ఏ ఎవిడెన్స్ని చూసినా ఏది ఆలోచించినప్పుడు కూడా
ఇది అంత పురాతనమైంది ఏం కాదు. బుద్ధుడి కంటే ముందు ఉన్నట్టుగా ఏమి మనకి ఎక్కడ ఆధారాలు అనేవి కనపడలేదు. మీరు బుద్ధుడు చెప్తున్నది కేవలం బీసీ 500. బీసీ 7000 ఇయర్స్ ఓల్డ్ ఆలయాలు నేను మీకు చాలా చూపించగలుగుతాను. ఏ ఆలయాలు నిర్మించారు? కోనార్క్ ఆలయం ఎన్ని ఇయర్స్ బ్యాక్ అనుకుంటున్నాను? చెప్పండి. కోనార్క్ ఆలయం ఎన్ని వేల సంవత్సరాలు పురాతనమైంది అనుకుంటున్నాను. కొట్టి చూడండి ఒకసారి, ఏముంది దాంట్లో కోనార్క్ ఆలయంలో? హిందూ ఓల్డెస్ట్ టెంపుల్. ఆలయంలో ఏముంటుందో కూడా చెప్పండి. ఓల్డెస్ట్ హిందూ టెంపుల్. అవి రావండి, అలా మాట్లాడితే రావయ్యి, రకరకాలుగా వస్తాయి. క్రీస్తు 13 చూడండి మరి. ఓల్డెస్ట్ టెంపుల్ కోనార్క్. సుమారు 700 ఇయర్స్ క్రితం అండి కోనార్క్ దేవాలయం. ఒక టెంపుల్ 11,600 అంటే ఇది ఎవరి టెంపుల్లో చెప్తలేదు అది. టెంపుల్ కాదండి మనకు ప్రమాణం. సరే, మీ కాలమాన పరిస్థితుల్లో సార్ ఎప్పుడైనా చరిత్రను చాలా బాగా చదివారు కదా, ఈ భూమి ఎప్పుడైనా చాలా బాగా నేను అన్న కానీ అవసరమైనంత వరకు చదువుకున్నాను. చదివారు అంటే అంతా నాకు తెలుసని నేను చెప్పట్లేదు. నేను అన్వేషణ అయితే చాలా బాగా చేశారని నాకు అనిపించింది. కొంతవరకు నాకు అవసరమైనంత వరకు చేశాను. ఈ ఎప్పుడైనా ఏ లేఖనంలోనైనా ఎక్కడైనా ఏ లేఖనం? బైబిల్ సంబంధించిన లేఖనం. ఎనీ మీరు హిందూ మత గ్రంథాల్లో కూడా లేఖనాలు అంటున్నారు, అక్కడ కన్ఫ్యూజ్ అవుతుందండి. లేదు సార్, ఎక్కడైనా సరే ఈ భూమి మీద మనుషులు పుట్టారు, మంచిగా బతికారు, తిన్నారు, మాంసం తిన్నారు, చికెన్ మటన్ తిన్నారు, ఏమన్నా తిన్నారు, ఓకే, బతికారు వాళ్ళు. ఎప్పుడైనా ఈ భూమి బద్దలవ్వటం కానీ నాశనం అవ్వటం కానీ జరిగి ఉండొచ్చా? మాకైతే బైబిల్లో రాసి ఉందండి, నోవాహు జలప్రళయం, నోవాహు టైంలో జలప్రళయం వచ్చింది. ఆ కాలంలో ఆ కుటుంబం మాత్రం రక్షించబడింది. ఇంకా అక్కడి నుంచి మిగతా ప్రజలంతా కూడా వాళ్ళ నుండి వచ్చారు అనేది ఉంది. ఇంకా అంతకుమించి భూమి ఏమి పెద్దగా ప్రళయం వచ్చినట్టుగా కానీ లేదా ఇంకో రకంగా కానీ ఎక్కడా కూడా లేదు. చరిత్రలో కూడా ఎక్కడ అలాంటి సంఘటనలు మనం చూడలేదు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎంతసేపు రామాయణం మీద ఆలోచిస్తుంది అని అనుకుందాం. లేదు, ఆర్కియాలజీ ఇప్పుడు అన్నిటి మీద ఆలోచించింది. మనం అనుకుందాం రామాయణం ఎప్పుడు జరిగింది అన్వేషించడానికి. మీరు అన్నట్టు ద్వారకలోకి సబ్మెరైన్స్ పంపించి వెతికారు, చూశారు, అది అట్లా నోహాకు కాలంలో. ఎవరు? నోవాహు కాలంలో. నోహాకు కాదు, నోవాహు. మొత్తం మీద అయితే జలప్రలయం వచ్చింది అని చెప్తాడు. అప్పుడు ఎంతమంది చనిపోయారని చెప్పింది బైబిల్? పర్టికులర్గా ఇంతమంది అనే సంఖ్య అయితే లేదండి. భూమి మొత్తం కొట్టుకుపోయింది అని చెప్పారు. మొత్తం కొట్టుకుపోవాలా? ఆయన ఉన్నటువంటి ప్రదేశం పోయింది అని అంటారు. ప్రదేశం పోవటం కాదండి, వరదలాగా వచ్చింది అంతే. ఇప్పుడు మనకి వరద వచ్చింది, భూమి ఏడకపోయింది, నీళ్లు వస్తాయి, పారతాయి, నీళ్లు పోతాయి. మొన్న విజయవాడలో పెద్ద వరదలు వచ్చినాయి. నోహాకు కాల సమయంలో వాటర్ పోయింది, భూమి అలాగే ఉంది. లేదు సార్, ప్రళయం ఎక్కడ వచ్చింది? అది ఏ ప్రాంతంలో వచ్చింది? నోవాహు అని అంటే ఇంకా ఆ ఏరియా అదే కదా, ఇరాక్, ఇరాన్ దేశాలు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని చరిత్ర అంతా జరిగింది. బైబిల్ చరిత్ర. మెసొపొటేమియా నాగరికత అనేది ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగింది. మెసొపొటేమియా నాగరికత అనేది అన్ని నాగరికతల కంటే ముందున్నటువంటిది. కానీ లేఖనాలు అయితే భూమి అంతటా రాసి ఉంది సార్. అది అవునండి, అక్కడికే వచ్చిందని నేను అంటలేదు, ఆ ప్రాంతం వరకే వచ్చిందని నేను అంటలేదు. వచ్చి ఉండొచ్చు. అయితే జనాభా అనేది తక్కువ. ఆ కాలం ప్రారంభ రోజులు కదా, ప్రారంభ రోజులు కాబట్టి ప్రజలు అనేవి చాలా తక్కువ. బాబేలు గోపురం కట్టడం కట్టిన తర్వాతే ప్రజలు చల్లాచెదురైపోయి సమాజం పెరిగే కొంది విస్తరించుకుంటూ వెళ్ళిపోయారు. అట్లా దేశాలు అనేవి ఏర్పడినాయి తప్ప అవి ప్రారంభ దినాలు కదా. ప్రారంభ దినాల్లో చాలా తక్కువ సంఖ్య ఉంటుంది. నీళ్ళు వచ్చి ఉండొచ్చు, వరదలు వచ్చి ఆ చుట్టుపక్కల ప్రాంతమేనండి, ఇరాక్, ఇరాన్ దేశాలు, ఇజ్రాయెల్, బాబేలు అనే ప్రాంతం ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడైనా ఫైండ్ అవుట్ చేయొచ్చా మనం? బాబేలు అనేటువంటిది ఈ గోపురాన్ని కట్టారు కదా, అప్పుడు దేవుడు ఆగ్రహిస్తాడు కదా వీళ్ళ మీద ప్రళయం తర్వాత. కొంతమంది దాన్ని చూపిస్తున్నారు, అలా ఇదే బాబేలు గోపురం అని చెప్పి కొంతమంది చూపిస్తున్నారు. దాని మీద పరిశోధనలు జరుగుతున్నాయి. మొత్తాన్ని మాత్రం ఆ సరౌండింగ్ అదంతా ఆదికాండం జరిగినటువంటి ఆ ప్లేస్ అంతా ఏదన్నా ఉందని అంటే ఆ సరౌండింగ్ ప్రాంతం టర్కీ, జలప్రలయం అనేది భూమి అంతటా అని వచ్చి ఉంటుంది. బట్ ఇంతవరకు అయితే ఏ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అట్లా చెప్పు ఉండలేదు అనేది నా ఉద్దేశం. అయితే దీని మీద వచ్చింది అనేది సైంటిఫిక్గా చెప్పడానికి ఏమైనా ఉందో లేదా రేపు చెప్తాను నేను మీకు. రుజువు అంటే హిస్టారికల్ ఎవిడెన్స్ చెప్తాను నేను. ఎందుకంటే ఒక హిస్టోరియన్ రాశాడు దాని మీద, ఆ పడవ గురించి, ఆ శిథిలాల గురించి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ శిథిలాలను తీసుకెళ్ళి వాళ్ళు కొంతకాలం వాడుకున్నారని. ఒక అరారాత్ అనేటువంటి పర్వతం మీద ఈ ఓడ అనేది నిలబడిందని కొన్ని ఆధారాలు ఉన్నాయి, చరిత్రక ఆధారాలు. నేను రేపు మీకు సబ్మిట్ చేస్తాను ఇట్లా.